ఏ ఊరు నుండి వస్తున్నారండి? దుగ్గరాల. దుగ్గరాల. ఎంత దుగ్గరాల నుండి విజయవాడకి? 30 రూపీస్. ఫ్రీ బస్ పెట్టారు కదా, టికెట్ తీసి 0 టికెట్ ఇచ్చారా మీకు? ఫ్రీ టికెట్ చూపించారా? యా. ఓకే. 30 రూపీస్ గవర్నమెంటే మీకు కడుతుంది, రాయితీ ఇస్తుంది. ఓకే. రెగ్యులర్గా వస్తుంటారండి? రెగ్యులర్ మంగళగిరి నాకు జాబ్ అనమాట. నేను మంగళగిరి వెళ్తారు? నాకు ఆఫీసెస్ మంగళగిరి. దుగ్గరాల టు మంగళగిరి నాకు సేమ్ ఛార్జెస్ 30 రూపీస్. నాకు డైలీ వెళ్తుంటారు? డైలీ. ఎంత ఆదా అవుతుంది అది ఇప్పుడు? 2000 దాకా నాకు ఆదా అవుతుంది కదా. ఎలా ఉంది మరి ఈ పథకం? యా, నాకు బెనిఫిట్. ఎంప్లాయీస్కి అయితే చాలా బెనిఫిట్. ఏం చెప్తారు మరి చంద్రబాబు నాయుడు? ఇలాంటి బెనిఫిట్స్ ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి గవర్నమెంట్ వాళ్ళకి, అదే మేము చెప్పేది. ఈ గవర్నమెంట్ మహిళలకి ఉచితంగా శ్రీశక్తి పథకం కింద ఉచితంగా బస్సు ప్రయాణం రాష్ట్రం అంతా కల్పించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి ఫ్రీగా టికెట్ కూడా నాకు ఇచ్చారు, టికెట్ తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎగ్జామ్స్ టైంలో నాకు కొన్ని బస్సెస్ లేట్ అవ్వచ్చు, పాస్గా వెళ్ళడానికి కుదరదు. ఒకవేళ పాస్ తీసుకుంటే మెట్రో ఎక్కడం కూడా కుదరదు. సో ఈ బస్సెస్ అయితే ఏ బస్ అయినా ఎక్కి ఫాస్ట్గా ఎగ్జామ్కి రీచ్ అవ్వచ్చు, ఎగ్జామ్కి ఫాస్ట్గా అటెండ్ అవ్వచ్చు, చదువుకోవడానికి కూడా యూజ్ ఉంది. అప్ అండ్ డౌన్గా 100 రూపీస్ అవుతుంది. ఉన్నవేళ నుంచి వడ్డేశ్వరం వరకు ట్రావెల్ చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తగ్గుతుంది, అది చాలు. ఈ పథకం అందరికీ యూజ్ అవ్వడంలో అందరికీ సంతోషంగానే ఉంటుంది కదా. సో ఉమెన్స్కి చాలా లక్కీ. అలా ఏం లేదు, అందరికీ యూజ్ అవుతుంది. అందరూ ఎక్కుతారు కదా, అందరికీ యూజ్ అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం మాకు చాలా ఫేవరబుల్గా అన్ని యూజెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి శ్రీశక్తి పథకం కింద బస్ ఫ్రీ అని పెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? బస్సులో వెళ్తున్నారు, రూపాయి కట్టకుండా ఇంత దూరాలు వెళ్తున్నారు. యాక్చువల్ గా వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బెనిఫిట్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్. టు బి ఫ్రాంక్, కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే చాలా బెస్ట్ ఇది. వర్కింగ్ ఉమెన్స్ ఫైన్, బట్ కాలేజ్ స్టూడెంట్స్ కి చాలా బాగుంటుంది. బికాస్ డైలీ కాలేజ్ కి వెళ్ళి వస్తాం కాబట్టి దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ దే ఇంప్లిమెంటెడ్. యా, మేడం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మహిళలకి ఇంత భద్రత తీసుకుంటున్నారు కదా, మీకు ఎలా అంటే చంద్రబాబు నాయుడు అందరికీ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేసినవన్నీ కూడా చాలా బెటర్ అండ్ ఐ హోప్ సో ఇంకా బెటర్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అండ్ అటు వాళ్ళు చాలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అండ్ అవన్నీ కూడా తెస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ ఎవ్రీథింగ్ ఆల్ ఏమేమి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో అవన్నీ కూడా సూపర్. ఏమో 0 టికెట్ తీసుకున్నారు, సంతోషమేనా? అనుకున్నారమ్మా, అంటే ఇంత లోటు బడ్జెట్ లో కూడా, ఇన్ని ఇబ్బందుల్లో కూడా ఈ పథకం అమలు చేయడం కానీ ఎట్లా అనిపిస్తుందమ్మా? ఎంత వెనక్కలాగుతున్నా కూడా ఈయన చేయలేడు, ఈయన వల్ల కాదు, అది ఇదని పదే విమర్శిస్తున్నా కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళడం ఈ వయసులో ఎలా అనిపిస్తుంది నాన్న? సో మీరు కూడా జంగారెడ్డి కూడా మేము వెళ్తుంది. ఎంత మామూలు ప్రైస్ ఎంత ఉండేదమ్మా? గతంలో ఎంత ఉండే టికెట్? సుమారుగా 180 రూపాయలు. సో అప్ అండ్ డౌన్ అంటే దాదాపుగా 400 రూపాయలు పెట్టుకోవాల్సింది దగ్గర. ఇప్పుడు అదంతా ఫ్రీ అని అంటారా? సంతోషమేనా? రైట్. మేడం గారు ఈరోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా శ్రీ శక్తి పథకం కింద ఆడవాళ్ళు బస్ ఫ్రీ పెట్టారు. అసలు ఆడవాళ్ళకి ఈ బస్ ఫ్రీ అనేది ఎలా ఉపయోగపడుతుంది? స్టూడెంట్స్ కానీ పనులు చేసిన వాళ్ళకి కానీ ఎలా ఉపయోగపడుతుంది? సూపర్ 6 పథకాల్లో సీఎం గారు ఇది ఎంతో లాంఛనంగా ఈరోజు ఓపెన్ చేశారు. ఇదైతే చాలా ఆనందించదగ్గ విషయము. ఇదేంటంటే ఒక ట్రాన్స్జెండర్స్ కానీ, బాలికలకి, స్త్రీలకి, ముఖ్యంగా జాబ్ చేసుకున్న వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. ఇదైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే మొన్న తల్లికి వందనం అయితే చాలా మందికి 99% అయితే అందరికీ నేరుగా తల్లిల ఖాతాలోకి వెళ్ళాయి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రానున్న 4 years లో కూడా ఇలాగే కొనసాగుతుందని మేమైతే అనుకుంటున్నాం. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది. మేడం గారు ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం పైన అవుతుంది. August 15న శ్రీశక్తి పథకం కింద ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అసలు ఆడవాళ్ళకి ఈ పథకం అనేది ఎలా ఉపయోగపడుతుంది మేడం? ఉద్యోగాల అవకాశాలు కానీ, స్టూడెంట్స్ కానీ ఎలా ఉపయోగపడుతుంది? చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే అందరూ కూడా జెంట్సే తీసుకెళ్లి డ్రాప్ చేసిన వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు వెళ్ళడానికి కూడా సహాయపడుతుందండి ఈ పథకం. గర్వంగా ఫీల్ అవుతున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఉండే వాళ్ళు ఉండరు, లేని వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళు అయితే చాలా సంతోషపడతారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారు ఆడవాళ్ళ విషయంలో? నిలబెట్టుకున్నారండి, చాలా వరకు నిలబెట్టుకున్నారు. టోటల్ గా అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందంటారు కదా? ఉన్నది సార్. ఆడవాళ్ళకి ఎక్కువ భద్రత తీసుకునే అవకాశం ఉన్నది సార్.